సభ్యులు నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ గారిని వేదిక మీదగా ఆహ్వానిస్తున్నాం. కాట్రగడ్డ ప్రసాద్ గారు. అక్కడ కూర్చోండి. ఇప్పుడు జనార్దన్ గారు మాట్లాడతారు. శకపురుషుడు పుస్తకాన్ని కానీ వెలుగు చూశాయంటే ప్రత్యక్షంగా మాకు సారథ్యం వహించిన జనార్దన్ గారు, పరోక్షంగా ప్రోత్సహించిన చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు సుమన్ గారు మాట్లాడతారు. సుమన్ గారు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చేసిన పెద్దలందరికీ, భగీరథ గారికి, విక్రమ్ గారికి, మా అన్న కాటగడ్డ ప్రసాద్ గారికి అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషం అండి. ఈరోజు నాకు 4 మాటలు మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చారు. మొన్న ఫంక్షన్ జరిగేటప్పుడు నేను యాక్చువల్లీ ఫంక్షన్ దగ్గరికి వచ్చానండి. ఆల్మోస్ట్ 4:45, 5 o'clock వచ్చాను. నేను కర్నూలు వెళ్తున్నాను. అయితే నాకు ఫిలిం చేంబర్ నుంచి ప్రసన్న గారు నాకు కార్ పాస్ ఇచ్చారు. నేను జనాలు బాగానే వచ్చారు, అప్పుడు అంతగా లేదు. కానీ కార్ పాస్ నేను పోలీసు వాళ్ళకి చూపించిన వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా ఇటు కుదరదు, అటు కుదరదు, అటు వెళ్ళు, ఇటు వెళ్ళు అని చెప్పి చాలా తిప్పారు. అప్పటికే ఒక గంట సేపు తిరిగాను. కానీ ఆ గంట సేపులో ఏమైందంటే జనాలు ఎక్కువ అవడం, ట్రాఫిక్ ఎక్కువ అవడంతో ఇంకా చూసి తర్వాత నేను కర్నూలుకి వెళ్ళిపోయాను. కానీ కర్నూలుకి వెళ్ళిన తర్వాత ఆన్ ద వే నేను సెల్ ఫోన్లో అక్కడ ఏమేమి జరుగుతున్నాయి అన్నీ చూశాను. చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఇంత గొప్ప ఫంక్షన్లో నేను ఇన్వాల్వ్ చేయలేకపోయానని చెప్పి చాలా బాధతో వెళ్ళాను. తర్వాత ప్రసాద్ గారికి చెప్పాను, ఏమంటే ఇట్లా జరిగిందండి, నేను చాలా అంటే హోప్స్తో వచ్చాను, కానీ ఇట్లా జరగడంతో అప్పుడు ఆయన అన్నారు, లేదండి మళ్ళీ ఇంకో ఫంక్షన్ ఉంటుంది, అప్పుడు మీరు ఖాళీ పెట్టుకోండి, మీరు రండి అంటే నాకు ఆ డేట్ చెప్పారు. ఈరోజు యాక్చువల్గా రాజమండ్రికి వెళ్ళి కాకినాడకి వెళ్ళాలి. సరే, ఏది ఏమైనండి, పర్చూరి గోపాలకృష్ణ అన్న, జనార్దన్ అన్న, పెద్ద ఆయన ఎన్టీఆర్ గురించి చాలా బ్రహ్మాండంగా చెప్పారు. కానీ నేను ఇప్పుడు ఏదైతే చెప్తున్నానండి, నేను పుట్టింది పెరిగింది చెన్నైలో అండి. సినిమా ఫీల్డ్కి నాకేం సంబంధం లేదు. నేను భగవంతుడు నన్ను సినిమా ఫీల్డ్కి తీసుకొచ్చారు. ఫస్ట్ తమిళ్లో 78లో నేను తమిళ్ ఫీల్డ్లో నేను ప్రవేశపెట్టాను. అప్పుడు మా అందరికీ తమిళనాడులో ఎవరంటే అప్పుడు ఎంజీఆర్ గారే అండి. సినిమా అంటే ఎంజీఆర్ గారు. నాకు ఎంజీఆర్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఎంజీఆర్ ఫైట్స్ అవి చాలా బాగా చేస్తారు. శివాజీ గణేశన్ అంటే బ్రహ్మాండంగా ఆయన యాక్ట్ చేస్తారు. సో వీళ్ళిద్దరే. తర్వాత రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు వచ్చారు. సో ఈరోజు కూడా నేను ఎంజీఆర్ గారు అంటే ఏదైనా పాలిటిక్స్ కానీ అది ఉంటే ఎంజీఆర్ గారు ఫార్ములాస్ చాలా ఉన్నాయి. సో నాకు ఆ సమయంలో నాకు నిజంగా చెప్పాలంటే నాకు తెలుగు ఫీల్డ్ గురించి, మలయాళం గురించి, కన్నడ గురించి ఏమి తెలియదు. తర్వాత మలయాళంలో ప్రేమ్ నజీర్ గారు, కన్నడలో రాజ్ కుమార్ గారు, స్టాల్ వార్డ్స్ లెజెండ్ అనమాట, అవన్నీ తెలిసింది నాకు. తర్వాత నేను సినిమా తెలుగు ఫీల్డ్కి వచ్చిన తర్వాత అంటే అనుకోకుండా అది కూడా యాక్సిడెంట్గానే జరిగింది. నా మిత్రుడు భానుచందర్ తీసుకొచ్చి తమ్మారెడ్డి భరద్వాజ దగ్గర పరిచయం చేసి నాకు రేలింగ నరసింహారావు గారు నాకు అవకాశం ఇచ్చారు. వాళ్ళకి కూడా
ధన్యవాదాలు. అక్కడి నుంచి ఇంకేంటంటే తెలుగు ఫీల్డ్ గురించి మనం తెలుసుకోవాలని చెప్పేసి ఇంకా విపరీతంగా ఇంకా అందరూ స్టాల్వార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిది ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం, ఆ విధంగా గ్యాదర్ చేసి అప్పుడు నాకు ద గ్రేట్ లెజెండ్ ఎన్టీఆర్ గారి గురించి నాకు విషయాలు తెలుసుకొని అప్పుడు అందరూ చెన్నైలోనే ఉన్నాం. అప్పుడు ఆయన బజులా రోడ్లో ఆపోజిట్ సైడ్లో డైరెక్టర్ దాసనారాయణరావు గారు ఇల్లు, ఇటు ఆయన ఉన్నారు. సో ఆయన్ని చూడ్డానికి కూడా నేను చాలాసార్లు ఎర్లీ మార్నింగ్, అంటే మామూలుగా కొంచెం 8 o'clock 8:30కి 2-3 సార్లు వెళ్తే ఆయన వెళ్ళిపోయారు, అప్పటికే వెళ్ళిపోయారు అనేసరికి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వచ్చాను. ఇంత ఎర్లీ మార్నింగ్ కూడా ఒక ఇంత గొప్ప హీరో వెళ్తారని చెప్పి నేను ఫీల్ అయ్యాను. అంటే అప్పట్లో నాకేంటంటే కొంచెం యాక్టర్స్ అంటే అన్ని కొంచెం స్లోగానే ఉంటుంది, 8:39 అనుకుంటే అక్కడి నుంచి నేను తర్వాత షూటింగ్స్లో ఏవిఎంలో వాహిని స్టూడియోస్లోనే షూటింగ్ జరుగుతున్నప్పుడంతా నేను వెళ్ళి చూడడం, దూరం నుంచి నాకు దగ్గరికి వెళ్ళడానికి కూడా నాకు భయం. నాకు దూరం నుంచి ఆయన గెటప్లు చూడడం, ఎందుకంటే ఆయన వేసిన గెటప్లు మీకు అందరికీ తెలుసు, ఎవ్వరు వేయలేదండి. ఈరోజు కూడా ఎంతోమంది ఎన్నో గెటప్స్ వేసి ఉంటారు, కానీ డెఫినెట్లీ ఆయన వేసిన గెటప్స్ మటుకి లేదు, ఎవరు వేయలేదు. ఆ పర్ఫార్మెన్స్ కూడా ఇంకా చెప్పక్కర్లేదు, ఆ డైలాగ్ డెలివరీ కానీ మాడ్యులేషన్స్ కానీ ఎవరు లేరు, మన ఇండియన్ హిస్టరీలోనే ఎవరు లేరు అనమాట. సో అట్లా నేను ఆయన గురించి మెల్లిమెల్లిగా నేను తెలుసుకొని సినిమాలు కూడా అప్పట్లో వీడియో క్యాసెట్ కూడా రాలేదు, సినిమాలే. సో అప్పుడు చెన్నైలో 2-3 థియేటరే ఫిలిమ్స్ తెలుగు ఫిలిమ్స్ వచ్చేది, వెళ్ళి చూసి, ఎందుకంటే నేను ఇంకా పూర్తిగా ఐ కెనాట్ సే దట్ ఐ వాజ్ అన్ యాక్టర్ అండి, ఐ వాజ్ లెర్నింగ్ యాక్టింగ్ అనమాట. తమిళ్ ఫీల్డ్లో నేను చేసిన 78 చేసిన పక్కా యాక్టర్ కాదు నేను. సో అట్లా నేను రామారావు గారిది సినిమాలన్నీ చూసి ఆయన అలా మెల్లిమెల్లిగా ఆయనకి నేను అభిమాని అయిపోయి ఐ న్యూ హిజ్ గ్రేట్నెస్ అనమాట. తర్వాత సరే సినిమా ఫీల్డ్కి వచ్చాం. నేను కరెక్ట్గా ఫీల్డ్కి వచ్చేటప్పటికి ఆయన 82 పార్టీ ఫామ్ చేయడం అండ్ అటు వెళ్ళిపోవడం, నాకు బాధ. బట్ తర్వాత నేను హరికృష్ణ గారితో యాక్ట్ చేశాను, తర్వాత బాలకృష్ణ గారితో డిక్టేటర్ చేశాను. కానీ ఇంకా ఏంటంటే నాకు ఒక చిన్న వ్యాక్యూమ్ ఇంకా ఖాళీగానే ఉంది, ఎందుకంటే నాగేశ్వర గారితో, కృష్ణ గారితో, కృష్ణరాజు గారితో, సోహన్ బాబు గారితో యాక్ట్ చేసినప్పుడు పర్సనల్గా వాళ్ళు నాకు అడ్వైస్ ఇచ్చేవారు, సినిమా ఇండస్ట్రీలో ఉండాలంటే మనం ఏమేం చేయాలి, ఎలా ఉండాలి, ముఖ్యంగా రెన్యుమరేషన్స్ అనేది మీరు ఎప్పుడు పెంచొద్దు, ప్రొడ్యూసర్స్కి తెలుసు రెన్యుమరేషన్ ఎప్పుడు ఇవ్వాలి, ఎప్పుడు పెంచాలని. యూ డూ యువర్ వర్క్ సిన్సియర్లీ, డూ ఇట్ విత్ యువర్ హార్ట్ అండ్ సోల్ అని చెప్పారు. నేను అదే చేశాను. 45 సంవత్సరాలు ఇప్పుడు నేను పూర్తి చేశానంటే నేను రామారావు గారు ఆయన చేసిన చాలా డిసిప్లిన్, డివోషన్, డెడికేషన్, బిహేవియర్ అవన్నీ నేను ఫాలో చేస్తూ నేను ఈరోజు ఇంతవరకు నేను అదృష్టం, తల్లిదండ్రుల బ్లెస్సింగ్స్ అది వేరే, బట్ మనకంటూ ఒక ఫార్ములా, మనకంటూ ఒక దారి కావాలి. నేను ఆ దారిలోనే నేను ఈరోజు ఇంతవరకు నేను వచ్చి ఏ లాంగ్వేజ్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నేను రామారావు గారి గురించి మాట్లాడతాను. అంటే కంపారిజన్ వచ్చేటప్పుడు నోబడీ టు బీట్ ఎన్టీఆర్ గారు ఇన్ హిస్ రోల్స్ అండ్ హిస్ వే ఆఫ్ పెర్ఫార్మెన్స్. నేను పెద్ద ఆయన ఎన్టీఆర్కి వీరాభిమాన్ని. నేను చదువుకునేటప్పుడు మా విలేజ్ నుంచి అందరం కలిసి సైకిళ్ళు వేసుకుని ఒంగోలు వెళ్ళేవాళ్ళం. మా అప్పటి ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు, జెంటిల్మెన్ మా జయప్రకాష్ నారాయణ గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఒంగోలు వెళ్ళి అన్ని ఎన్టీఆర్ సినిమాలు చూసేవాళ్ళం. 3 సినిమాలు, అన్ని సినిమాలు చూసేవాళ్ళం. మేము టికెట్లు కొనుక్కోవడానికి నేల టికెట్లు కొనుక్కొని చూసేవాళ్ళం. ఆ నేల టికెట్ కొనుక్కోవడానికి క్యూలో వెళ్తే మాకంటే ముందు టికెట్లు తీసుకోవాలని మా పైనుంచి వెళ్ళిపోయి టికెట్లు తీసుకునేవాళ్ళు. అయినా సరే ఆ టికెట్ తీసుకుంటే మాత్రం ఆ తృప్తే వేరుగా ఉండేది. అంత అభిమాని నేను రామారావు గారికి. లవకుశ అన్ని సినిమాలు నేను ఒంగోలులోనే చూశాను. నేను చదువుకునేటప్పుడు ఒంగోలులో రూమ్లో పడుకొని ఉన్నానండి. రోడ్లో అందరు పరిగెత్తి వెళ్తూ ఉన్నారు. బయటకు వచ్చి ఏంటంటే రామారావు గారు, నాగేశ్వరరావు గారు పలానా థియేటర్కి వచ్చారు, శ్యాంప్రసాద్ థియేటర్కి అని చెప్తే నేను కూడా షర్ట్ వేసుకుంటానే పరిగెత్తుకుంటా లుంగి కట్టుకొని ఉన్నాను. శ్యాంప్రసాద్ థియేటర్కి వెళ్తే ఒంగోలులో ఉన్న జనమంతా థియేటర్ దగ్గరికి వచ్చున్నారండి రామారావు గారిని, నాగేశ్వరరావు గారిని చూడటానికి. తీరా చూస్తే అది పుకారు, రామారావు గారు రాలేదు, నాగేశ్వరరావు గారు రాలేదు. అంత రామారావు గారి పేరన్న ఆయన చూడాలన్న అంత ఇష్టం నాకు. అలాంటిది నేను మద్రాసు వెళ్ళి అడవి రాముడు సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేరాను. రామారావు గారిని ప్రతిరోజు నేను రామారావు గారి ముందు క్లాప్ కొట్టేవాడిని, దగ్గరగా చూసేవాడిని. నేను థియేటర్లో రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి అన్ని సినిమాలు చూసిన నేను
అడవి రాముళ్ళు కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారనే పాటలో రాముడు, ఏకలవ్యుడు, సీతారామరాజు అన్ని గెటప్పులు డైరెక్ట్గా చూసే అదృష్టం నాకు కలిగింది. ఇక ఆయన చూస్తే నాకెప్పుడు రామారావు గారు దేవుడే, ఇక డైరెక్ట్గా రాముడి అవతారంలో ఆయన అద్భుతంగా ఉంటారు. ఈ కలియుగంలో ఒక మహా అద్భుతమైన మనిషి, మహా అందగాడు, మహా నటుడు ఎన్టీ రామారావు గారు. ఈ కలియుగంలో అంత అద్భుతమైన మనిషి ఆయన. డైరెక్ట్గా రాముడి గెటప్ చూశాను నేను, నా జన్మ ధన్యమైపోయింది అనుకున్నాను. రామారావు గారు ఒక్కొక్కసారి బాగా ఎంత గంభీరంగా ఎంత బ్రహ్మాండంగా ఉంటారో సరదాగా కూడా ఉంటారు. అడవి రాముడు సినిమాల్లో రాఘవేంద్రరావు గారు రోజు కిమాం కిల్లి వేసుకునేవాళ్ళు. ఓ రోజు 50 మంది డాన్సర్లు ఎన్నాళ్ళకు గ్రూప్ సాంగ్ జరుగుతుంది. రాఘవేంద్రరావు గారు కిళ్ళి వేసుకుంటున్నారు. జయప్రద గారు డైరెక్టర్ గారు నాకు కూడా ఒకటి కట్టిన ఉన్నారు, ఇచ్చారు. పెద్ద ఆయన రామారావు గారు బోలరు, మాకు కూడా కిళ్ళి కట్టి ఉండన్నారు. రాఘవేంద్రరావు గారు ఆయన కట్టుకున్నట్టు ఒక 3 తమలపాకులు ఇంతే కిమాం వేసుకుంటారు. రామారావు గారు కూడా అలాగే 3 ఆకులు ఇంత కిమాం వేసిస్తూ ఉంటారు. బ్రదర్ అదేం సరిపోద్దా, బాటిల్ ఇవ్వండి అని ఆ బాటిల్ ఆయన ఏళ్ళు పెడితే 3/4 బాటిల్ వచ్చిందండి. 3/4 బాటిల్ పెట్టి చుట్టి తినటానికి ట్రై చేస్తుంటే డైరెక్ట్ గారు భయం, ఈయన ఎక్కడ పడిపోతాడో, కిమాం కిళ్ళు అంత తీసుకోకూడదు అని గారు, పడిపోతారంటే ఏం జరుగుతుందో చూద్దాం బ్రదర్ అన్నారు. కిమాం తినేశారు కిళ్ళి. అందరూ ఈయన ఎప్పుడు పడిపోతారు ఇవాళ షూటింగ్ క్యాన్సిల్ అనుకుంటే కిమాం కిళ్ళి ఆయన ఏమీ చేయలేదు. బ్రహ్మాండంగా యాజ్ యూజువల్గా సాంగ్ చేసినట్టు స్టెప్స్ అదరగొట్టేశారు, ఏమీ జరగల ఆయనకి. అంత స్టామినా, అంత అద్భుతం, ఒక సపరేట్ గ్రేటెస్ట్ మనిషి రామారావు గారు. నేను ఒంగోలులో ఆయన చూడటానికి పరిగెత్తిన నేను, అడవి రాముడు షూటింగ్ అయిపోయింది. డబ్బింగ్ థియేటర్లో ఇంజనీర్ గారు లోపల ఉంటారు, కో డైరెక్టర్ లోపల ఉంటారు, నేను అసిస్టెంట్ని. రామారావు గారు వచ్చారు. ఏసీ ప్రసాద్ డబ్బింగ్ థియేటర్, చలి, మాకు వణుకు పుట్టేదన్నమాట. రామారావు గారు ప్యాంట్ షర్ట్ వేసుకొని వచ్చేవాళ్ళు. రాగానే ఆయన ఎంతో తెలియదు వచ్చి షర్టు తీసేసి కుర్చీ మీద వేసేవాళ్ళు. బనీన్ ఉండేది కాదు, ప్యాంటు పైన షర్ట్ లేకుండా ఆయన ఒక అద్భుతమైన రంగు, బంగారు పసిమి ఛాయ అంటారు చూడండి, అట్లాంటి రంగు. అంత చలిలో కూడా షర్టు తీసి అక్కడ పెట్టినా కానీ ఆయనకి ఏమనేది, చలి ఉండేది కాదు. బ్రదర్ కానివ్వండి అని. నా పని ఆయనకి సీన్ అందించడం, ఆ లూప్, కొన్ని డైలాగులు ఉంటాయి అవి ఇవ్వటం, డబ్బింగ్ చెప్పి పేపర్ విసిరేసేవాళ్ళు, నెక్స్ట్ పేపర్ అట్లా. అంత మహానుభావుని ఒంగోలులో వేల మంది, లక్షల మంది ఆయన చూడటానికి వస్తూ ఉంటారు. ఆ డబ్బింగ్ థియేటర్లో రామారావు గారు, ఆయన పక్కన నేను ఒక్కడనే. అంతకంటే అదృష్టం ఏం కావాలి? ఒక మహానటుడు ఆయన వస్తే అసలు లక్షలు అట్లా వచ్చే మనిషి పక్కన నేను ఒక్కడిని ఉండేవాడిని. ఎంత వృత్తి మీద గౌరవం అంటే, సెట్లో కూడా ఒకసారి షూటింగ్ జరుగుతుంది, డైరెక్ట్ గారు షాట్ ఓకే అన్నారు. ఆయన అబ్జర్వేషను, లైట్ బాయ్ని కానీ తన పర్సనల్ అసిస్టెంట్ ఉంటారు, వాళ్ళని కూడా అబ్జర్వ్ చేసేవాళ్ళు. వాళ్ళ ఫేస్లో చిన్న తేడా వచ్చిన డైరెక్ట్ గారు ఇంకొకటి చేద్దాం, 1 more, ఎందుకని గారు బాగుంది అంటే నో చేద్దాం అంటే, అక్కడున్న ఒక్కళ్ళకి కూడా నచ్చకపోతే ఆయనకి నచ్చదు. అట్లా డెడికేషన్. డబ్బింగ్ థియేటర్లో మహానుభావుడు, నేను అప్రెంటిస్ని ఆఫ్టర్ ఆల్ అక్కడ. బ్రదర్ మేము డబ్బింగ్ చెప్తున్నాం కదా, మీకు ఏమైనా డౌట్ ఉంటే మాకు చెప్పండి, మళ్ళీ చెప్తాం. ఆయనకి ఎవరు చెప్తారు, ఎవరు ఆయనకి సలహాలు ఇవ్వగలరు? మహానుభావుడు. అలాంటి రామారావు గారు అంటే నాకు మహా ఇష్టం, నాకు దేవుడు ఆయన, ఇంకంతే. రామారావు గారు అంటే గ్రేట్. 8 సినిమాలు పనిచేశాను నేను. అడవి రాముడు, వేటగాడు, కొండవీటి సింహం, గజదొంగ, కేడి నెంబర్ 1 అన్ని సినిమాలకు అసిస్టెంట్గా పనిచేశాను. అలాంటి గ్రేటెస్ట్ లెజెండరీ హీరో ఆయన. 100వ జయంతి ఉత్సవాలు జరగటం, ఈ బుక్ అద్భుతంగా రాయటం, ఎక్స్ట్రాడినరీగా రాశారు. చైర్మన్ జనార్దన్ గారికి, కాటగడ్డ ప్రసాద్ గారికి, భగీరథ గారికి, విక్రమ్ గారికి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ పుస్తకాల ప్రారంభోత్సవం అయిపోయింది. ఈ సమాలోచన ఏంటంటే, ఆ పుస్తకాల్లో ఏముంది, వాటి రిలవెన్స్ ఏంటి,
దాని మీద వక్తల్ని ప్రముఖుల్ని పిలిచి మాట్లాడించడం, దీన్ని ఇంకా ప్రాపగేట్ చేయటం అనేటువంటిది లక్ష్యంగా ఈ సమాలోచన అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం. అయితే ప్రపంచవ్యాప్తంగా ఎన్టీ రామారావు గారి శత జయంతి ఉత్సవాలు చాలామంది చేశారు, అనేక దేశాల్లో చేశారు, ఇక్కడ కూడా చేశారు. అయితే వినూత్నంగా చేయాలి అని అనుకున్నప్పుడు జనార్దన్ గారు, నేను, రావుల్ చంద్రశేఖర్ రెడ్డి గారు మేము ముందుగా వారి ప్రసంగాల్ని, ఎందుకంటే ఇప్పటివరకు అసెంబ్లీ ప్రసంగాలు బయటికి రాలేదు ఎన్టీ రామారావు గారు అసెంబ్లీలో ఏం మాట్లాడారు అనేది. చాలామంది ఆయన కాంటెంపరీస్ చాలామందికి తెలుసు ఆయన ఏం మాట్లాడారు. అప్పుడు ఏంటంటే న్యూస్ పేపర్స్ కొంత అవి కవర్ చేస్తాయి, పూర్తి స్థాయిలో ఆయన భావాలు ఏంటి, ఆయన భావజాలం ఏంటి, అసెంబ్లీలో ఆయన ఏ విధంగా ప్రసంగించారు, ఒక్కొక్క స్కీమ్ వెనుక దాని యొక్క లక్ష్యం ఏంటి, అవి ఎందుకు పెట్టారు, ఎందుకంటే అంతకుముందు వరకు దేశంలో ఎవరూ పెట్టనటువంటి స్కీమ్స్ పెట్టడానికి కారణం ఏంటి, ఆయన స్పందన ఏంటి అనేటువంటిది అసెంబ్లీ వేదికగా ఆయన అద్భుతమైనట్టుగా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్టీ రామారావు గారి గురించి చాలామంది గొప్పగా చెప్తారు, ఆయన విశేషణాలు విశిష్టతలు అన్నీ చెప్తారు, కానీ అసలు ఆయన గురించి తెలియాలంటే ఆయన ఓన్ వర్డ్స్లో ఆయన ఏ విధంగా సమాజాన్ని అర్థం చేసుకున్నారు, ఏ విధంగా రాజకీయాల్లోకి వచ్చారు, ఎందుకు పేదల పట్ల ఆయనకు అంత మమకారం అనేది ఆయన ఓన్ వర్డ్స్లో తెలుసుకోవాలంటే ఆయన అసెంబ్లీ ప్రసంగాలు ప్రజలకు అందించాలి, ఇప్పటి తరానికి అందించాలి. ఎందుకంటే ఆయన రెలవెన్స్ గతంలోనే కాదు వర్తమానం ఫ్యూచర్లో కూడా ఉంది అని చెప్పడం అనేటువంటిది మా లక్ష్యం. దానికి సంబంధించి ఈ పుస్తకాలను మేము తయారు చేశాము, దానికి ఎంతో శ్రమించాము. సరే, ఆ శ్రమ గురించి ఇక్కడ పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఇంకా అనేక అంశాలు ఉన్నాయి. కానీ మాకేంటంటే స్థలాభావం వల్ల పుస్తకాల సైజు మరీ పెరిగిపోతుంది. దానివల్ల మేము ఎడిట్ చేసాం, రావుల్ గారు, నేను, జనార్దన్ గారు దీని మీద ప్రత్యేకంగా ఆ ఎడిటింగ్లో అనేక రోజులు దాని మీదనే కూర్చున్నాము. అదేవిధంగా కొన్ని ఫొటోస్కి అయితే మేము చెన్నైలోని హిందూ ఆర్కైవ్స్కి వెళ్ళాం. ఇక్కడ చాలా ఫోటోలు దొరకలా, రేర్ ఫొటోస్ ఇక్కడ ఎందుకో కొన్ని కారణాల వల్ల మాకు దొరకలేదు. దాంతో చెన్నై వెళ్ళి ప్రత్యేకంగా హిందూ ఆఫీస్కి వెళ్ళి ఆర్కైవ్స్ నుంచి మేము తీసుకొని ఇప్పుడు కొన్ని కవర్ పేజీలు, అదేవిధంగా ఇన్సైడ్ పేజెస్ కూడా వేయటానికి వాళ్ళు అద్భుతమైనటువంటి ఆర్కైవ్స్ ఉంది వాళ్ళ దగ్గర, హిందూ వాళ్ళ దగ్గర. అవన్నీ కూడా పర్చేజ్ చేసాం. అంటే ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ కూడా నెక్స్ట్ జనరేషన్కి తెలియాలి. అదేవిధంగా వారు ఒక రాజకీయ నాయకుడిగా ఎంత పరిణితి ప్రదర్శించారు, అదేవిధంగా అప్పుడు ప్రతిపక్షాలకి ఎంత గౌరవం ఇచ్చారు అనేటువంటిది కూడా కొన్ని ఉన్నాయి. ఇందులో ఇందిరాగాంధీ గారు చనిపోయినప్పుడు ఆయన చేసినటువంటి అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి ఆమెకి ట్రిబ్యూట్స్ ఇవ్వడం కానివ్వండి, అట్లానే కొంతమంది ప్రతిపక్ష నేతలను ఆయన ఎంతగా గౌరవించారు, వారి అభిప్రాయాలను ఏ విధంగా స్వీకరించారు. ఇప్పుడు మనం చూస్తున్నాం పార్లమెంటు సమావేశాలు కానీ అసెంబ్లీ సమావేశాలు ఏ విధంగా జరుగుతున్నాయనేది. అదేవిధంగా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు వారు శాసనసభ ప్రసంగాలు, అంటే ఆయన ప్రసంగించేటప్పుడు కానీ అసలు శాసనసభ సమావేశాలు తీరుతన్నులు కానీ ఎంత అద్భుతంగా ఉండేవి. ఇవన్నీ కూడా తెలియాలి, నెక్స్ట్ జనరేషన్కి తెలియాలి అనే ఉద్దేశంతో, ఆ లక్ష్యంతో ఇవన్నీ తయారు చేసాం. దానికి మా మిత్రులందరూ కూడా దాదాపు కాటగడ్డ ప్రసాద్ గారు, భగీరథ గారు, రాజు గారు, అదేవిధంగా రామ్మోహన్ గారు, మండవ సతీష్ గారు, అదేవిధంగా ఎన్టీఆర్ అభిమాన సంఘాల వ్యవస్థాపక అధ్యక్షులు సతీష్ గారు, వీళ్ళందరూ కూడా దాదాపు 15 మంది కలిసి ఇది ఒక యజ్ఞంలాగా చేసాం. అయితే దానికి సత్ఫలితాలు వచ్చినాయి. అందరూ కూడా మమ్మల్ని అభినందిస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇవి తప్పనిసరిగా ఎందుకంటే ఇప్పుడు గోపాలకృష్ణ గారు చాలా అవన్నీ కూడా ఆయన స్టడీ చేసి వచ్చి మాట్లాడారు. అది నాకు చాలా బాగుంది. ఎందుకంటే పైన మాట్లాడకుండా ఆయన స్టడీ చేసి ఏ ఆర్టికల్లో ఎవరు ఏ విధంగా ఆయన స్పందించారనేటువంటిది కూడా చూశారు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ 3 పుస్తకాలు ఎన్టీఆర్ అభిమానులు అనుకునే వాళ్ళు, ఎన్టీఆర్ భావజాలానికి ఆకర్షితులైన వాళ్ళు తప్పనిసరిగా ఈ 3 పుస్తకాలు చదవాలి. ఇవి అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి జనార్దన్ గారికి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మాకు ఎంతో సహకరించారు. వారి సహకారంతోనే ఇవన్నీ చేయగలిగాము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ విక్రమ్ గారు. జయప్రకాష్ నారాయణ గారు విలక్షణమైన నాయకుడు. వారి గురించి ఒక చిన్న జ్ఞాపకం. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సెక్రటేరియట్ మధ్యలో ఒక పాత బిల్డింగ్ ఉండేది. ఆ బిల్డింగ్లో రామారావు గారు అంటే సీఎం ఆఫీస్ ఉండేది.
ఆ సీఎం ఆఫీస్కి రావుపూడి వెంకటాద్రి గారితో పాటు నేను జయప్రకాష్ నారాయణ గారిని ఆ రోజుల్లో కలిశాను. అది కూడా నాకు గుర్తుకొస్తుంది. ఇప్పుడు జయప్రకాష్ నారాయణ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. జయప్రకాష్ నారాయణ గారు. ముందుగా మిత్రులు జనార్దన్ గారిని వారి బృందాన్ని మనసారా అభినందిస్తున్నాం. ఓ కార్యక్రమం చేపట్టడం చాలా తేలిక, తుదకంట సమర్థంగా నిర్వహించాలంటే చాలా కష్టం. అందున తెలుగు వాళ్ళకి ఒక చెడు పేరు ఉన్నది, ఆంధ్రులు ఆరంభ సూర్యుడు. ఒకదంపుడు మాటలు చెప్తాం, బ్రహ్మాండంగా కబుర్లు చెప్తాం, నినాదాలు ఇస్తాం, చాలా ఆవేశాన్ని చూపెడతాం, చివరికి చల్లారిపోతుంది. అలా కాకుండా ఓ పద్ధతి ప్రకారం చిత్తశుద్ధితో పనికొచ్చే రీతిలో, ఆలోచనలు పెంచే రీతిలో బృహత్ ప్రయత్నాన్ని చేస్తున్నారు. మనసారా తెలుగు ప్రజల తరపున, ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే వాళ్ళ తరపున వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. ఎన్టీఆర్ని గురించి ఆలోచించినప్పుడు మనం ఎప్పుడు కూడా మామూలు కోణంలో ఆయన చూడడం కష్టం. ప్రపంచంలో చాలా కొద్ది మందే అంతటి అసాధారణమైన వ్యక్తిత్వం వాళ్ళు ఉంటారు. వారితో కొన్ని సందర్భాలు విభేదించవచ్చు, మనం అంగీకరించకపోవచ్చు. ఆయనకి నాకు రోజు 2 గంటల పోటాటు ఉండేది. కానీ ఒక విలక్షణమైనటువంటి వ్యక్తిత్వం, నిఖార్సైన నిజాయితీ, ప్రాణం పోయినా కూడా తప్పు చేయకూడదు, అధర్మానికి పాల్పడకూడదు, అవినీతికి పాల్పడకూడదు, అంతకంటే ప్రాణాన్ని వదలటమే శరణ్యం అని చెప్పినటువంటి పూర్తిగా మనస వాచ కర్మణ నమ్మిన మనిషి. నేను గుండె లోతుల్లోంచి చెప్తున్నాను. చాలామంది నిజాయితీ గురించి మాట్లాడతారు. ఇక మనందరికీ తెలిసింది, సినీ రంగంలో ముఖ్యంగా అందరికీ తెలిసింది అసాధారణమైన క్రమశిక్షణ, పనినే దైవంగా భావించి నిరంతర సమస్యలత. ప్రజాజనంలోకి వస్తే చిత్తశుద్ధి, కంపాషన్, సామాన్యుడంటే ఎనలేనటువంటి మమతానురాగాలు, గుండె నుండి నింపుకున్నటువంటి ఆర్తి. అది పైపైన వచ్చింది కాదు, ఓట్ల కోసం వచ్చింది కాదు. ఓ కష్టజీవి ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి, ఆ మధ్యతరగతి ఉన్న పొలాలను కూడా కోల్పోయిన కుటుంబంగా వచ్చి, ఆ డిప్రెషన్ నేపథ్యంలో 1920, 30 దశకంలో, ఆ తర్వాత కష్టంతో పాలమ్ముకుని రోజు బండెక్కి వేరే ఊరిలో చదువుకుని ఆ కష్టం నుంచి నేర్చుకున్నది. స్వతంత్రానంతర భారతంలో ఎన్టీ రామారావు గారు భారత రాజకీయంలోకి వచ్చేదాకా ఒక తీరు, 47 నుంచి ఒక రకంగా ఎమర్జెన్సీ అంతమై 77 దాకా. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత తీరు వేరు. కేవలం మళ్ళీ జయపాల్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడిగా కాదు ఆయన ప్రభావం. ఈ దేశ రాజకీయాన్ని, ప్రజాస్వామ్యాన్ని స్వతంత్రానంతర భారతంలో ముఖ్యంగా 1977 తర్వాత ఆయన ప్రభావితం చేసినంతగా మరెవరూ ప్రభావితం చేయాలి. ప్రతి ప్రసంగంలోనూ నేను ఎప్పుడు మా వాళ్ళకి చెప్తుంటాను, కేంద్రం అన్న మాట నాకు అనిపిస్తే కర్ణ కఠోరం క్షమించనని చెప్పాను. యూనియన్ ప్రభుత్వం, సమాఖ్య ప్రభుత్వం, ప్రతి ప్రసంగంలోనైనా యూనియన్ ప్రభుత్వం, యూనియన్ ప్రభుత్వం. ఈ దేశంలో ఫెడరలిజం బతికింది అంటే కేవలం ఎన్టీఆర్ మూలంగా, ఆయన చేసిన పోరాటం మూలంగా. సామాన్య ప్రజలకి ఈనాటికి కూడా ఫెడరలిజం అంటే తెలియదు, సమాఖ్య వ్యవస్థ అంటే పేరు వినట్టు తెలియదు. అలాంటిది సామాన్యులందరికీ కూడా తనకున్న జన సమూహన శక్తిని ఉపయోగించి అర్థమయ్యే పరిభాషలో వాళ్ళకి చెప్పి, కొన్ని సందర్భాల్లో కొంచెం కటువైన పదజాలం వాడదు. కేంద్రం అంటే మిథ్య అన్న నిజం అది. అంటే రాష్ట్రాల సమాఖ్య, ఈ దేశంలో సమాఖ్య తప్ప, యూనియన్ తప్ప రాష్ట్రాలు లేనిది, కాన్స్టిట్యూయెంట్ యూనిట్స్ లేనిది ఇంకోటి లేదు. వాళ్ళకు ఊడిగంజేయడం కోసం మనకు లేవన్న భావన. ఒక జాతీయ ఐక్యతను బలపరిచే మనిషి, నిరంతరం జాతీయత భావాన్ని ప్రకటించిన మనిషి, అదే సమయంలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఉనికి, ఆ రాష్ట్రానికి అధికారం, స్వయంనాధికారం, జవాబుదారితనం ఉండాలని నిరంతరం పోరాడిన మనిషి. ఆ రోజులకి ఈ రోజులకి పోలిక లేదు భారతదేశంలో. ఆ రోజు ఎంత బలవంతుడైన ముఖ్యమంత్రి అయినా సరే ప్రజల మద్దతుతో ఒక్క పని చేయాలన్నా కూడా పని. ఆ సమావేశాల్లో, ఆయన ప్రసంగాల్లో మళ్ళీ మళ్ళీ కనిపిస్తుంది చిన్న పని. అదే ఫ్యాక్టరీ తెరవాలంటే నడవనివారు.
వాడెవడో ప్రైవేట్ వాడు ఫ్యాక్టరీ పెడతానంటే లైసెన్స్ ఇవ్వడు. ఇక్కడ ఏమైనా పోర్ట్ ఏమైనా ఏర్పాటు చేద్దామంటే సాధ్యం కాదు. ఇవాళ పరిస్థితి కాదు. ఖచ్చితంగా ఇవాళ భారతదేశంలో ఎన్టీ రామారావు గారి పుణ్యం అని చెప్పని ఆయనతో కలిసి వచ్చారు కొందరు నాయకులు. బిజు పట్నాయక్ గారు, కరుణానిధి గారు, జ్యోతిబాస్ గారు, రామకృష్ణ గారు, ముఖ్యంగా నలుగురు నిరంతరం కలిసి వచ్చారు. అడపాదడప ఫరూక్ అబ్దుల్లా, ఆయన ఢిల్లీతో ఉన్న సంబంధాలను బట్టి వెనక ముందు వెళ్ళేవాడు. కానీ పెద్దన్న పాత్ర పోషించింది ఎన్టీ రామారావు గారు. నాయకత్వాన్ని ఇచ్చింది ఆయన. ప్రజల్లోకి ఈ భావాన్ని, ఈ సమాఖ్య భావాన్ని తీసుకెళ్ళింది ఆయన. ఈవేళ మనం ఎన్ని కబుర్లు చెప్తున్నాం కానీ పత్రికల్లో వాటిల్లో నిజానికి ముఖ్యమంత్రికి సర్వాధికారాలు ఒక రాష్ట్ర భవిష్యత్తుని శాసించాలనుకున్నాయి. ఈవేళ ఒక రాష్ట్రంలో ప్రభుత్వం తలుచుకుంటే, ముఖ్యమంత్రి తలుచుకుంటే నాకు ఫలానా అడ్డుందని ఏం లేదు. వనరులు ఎప్పుడు సమస్య ఉంటుంది. పేదరికం అంటే అక్కడ లేవు, వనరులు ఎక్కడ లేవు. అంతేగాని నేను చేయడానికి అడ్డుపడుతున్నారు, నా రాష్ట్రంలో మంచి చేయాలంటే నాకు సాధ్యం కావట్లేదు అనే పరిస్థితి వాళ్ళు లేదు. ఆనాడు ప్రతి విషయంలో ఆ పరిస్థితి ఉన్నది. మిగతా రాజకీయం ఎన్టీ రామారావు గారు చేసిన రాజకీయం వాళ్ళు నడవట్లా. ఆయన 10,000 రూపాయలతో గెలిపిస్తే చంద్రశేఖర్ మీరెంత ఖర్చు పెట్టారో మొట్టమొదటి ఎన్నికలో నాకు గుర్తులేదు. 10,000 ఉంటుంది మీకు. 5,000 10,000 పెట్టుంటారు. 10,000 15,000 వాళ్ళ వల్ల. ఇవాళ 10,000 రూపాయలతో మీరు ఒక ఇంట్లో ఓటు కొనలేరు. అక్కడ చెడిపోయింది. కానీ ఫెడరల్ వ్యవస్థ పూర్తిగా ఆయన ఈ దేశానికి పెట్టిన భిక్ష. అది కొనసాగుతుంది, ఇంకా బలపడుతుంది. దేశ ప్రజాస్వామ్యాన్ని సమూలంగా మార్చినటువంటి చేసిన పోరాటం అయింది. మరింత అధ్యయనం కావాలి. ఊరికి ఎన్టీఆర్ని గురించి మనం గర్వంగా చెప్పుకోవటం కాకుండా ఈ దేశ రాజకీయం, దేశ ప్రజాస్వామ్యం, దేశ ఆర్థిక వ్యవస్థ, సామాజిక వ్యవస్థ ఏ మేరకు కొందరు నాయకుల ఆలోచన వల్ల, ప్రజలిచ్చిన మద్దతు వల్ల మారుతుంది, ఇంకా అసంపూర్ణంగా ఏమున్నాయి. అలాగే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీకి అసలు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జాతీయ స్థాయిలో సుస్థిరంగా సాధ్యమని పొరపాటున కూడా నమ్మకం లేని కాలంలో ఆయన వచ్చారు. ఇవాళ భారతదేశంలో నరేంద్ర మోదీ గారో లేకపోతే మరో పార్టీయో లేకపోతే వాజ్పేయి గారో ప్రభుత్వాన్ని నిర్వహించారంటే వాళ్ళందరూ కూడా ఈయన ఫోటో పెట్టుకోవాలి ప్రతిరోజు. ప్రత్యామ్నాయం, ఒక పార్టీ గుత్తాధిపత్యంలో కూడా ఈ పార్టీ, అన్ని పార్టీలు అవసరమే, అన్ని గొప్ప పార్టీలు. కాంగ్రెస్ పార్టీ ఒక మహాసంస్థ, దేశానికి స్వతంత్రం ఇచ్చింది, దేశ నిర్మాణం చేసింది. కానీ ఏ పార్టీ గుత్తాధిపత్యం కూడా దేశానికి ప్రమాదకరం. ప్రత్యామ్నాయ రాజకీయాన్ని సృష్టించి దాన్ని ఆచరణ సాధ్యం చేసింది ఎన్టీ రామారావు గారు. అసలు ఊహించడం సాధ్యం కనుక ఇందిరాగాంధీ గారు మరణించినప్పుడు మీకు గుర్తుందో లేదో, 84లో బీజేపీ 2 సీట్లు, దానిలో 1 సీటు ఇక్కడ ఎన్టీ రామారావు గారి దయాభిక్ష వల్ల వచ్చినప్పుడు జంగారెడ్డి, హనుమకొండలో జంగారెడ్డి గారి సీటు. మహామహులు వాజ్పేయి గారు లాంటి వాళ్ళు గెలవలేకపోయినారు. అక్కడి నుంచి వాళ్ళు ఇక్కడికి వచ్చింది అంటే అది కేవలం ఎన్టీ రామారావు గారు చేసిన కృషి. కష్ట సమయంలో అందరిని ఐక్యం చేసి ఒక మార్గాన్ని చూపెట్టి, ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడైనా కూడా ఒక జాతీయ భావంతో అన్నిటినీ మించి బహుశా ప్రజాస్వామ్యాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్ళాను. ఎన్నికలు ఓట్ల విషయంలోనే కాదు, ఓట్ల కోసం ఖర్చు విషయంలోనే కాదు, ఎన్నికల ఖర్చు విషయంలోనే కాదు, అధికారం ప్రజల దగ్గరికి వెళ్ళాలని నిజంగా నమ్మిన మనిషి ఆయన. మండలాలు కావచ్చు, క్రాంతి పథం లాంటి పథకాలు కావచ్చు, నిర్ణయాధికారం ప్రజల దగ్గర ఉండాలని చెప్పాను. అది ఆయన పాటించారు తప్ప ఇప్పటికి కూడా అది జరగటం లేదు దేశంలో. ఆయన ఒక్కడే మినహాయింపోయినాడు. అధికార కేంద్రీకరణ ఈ దేశంలో గతంలో 3 ఏములు ఉండేవి: పిఎం, సీఎం, డిఎం. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్, డిఎం అంటారు అండి, జిల్లా మెజిస్ట్రేట్ అని. ఇప్పుడు డిఎం కూడా పెద్ద లేదు, ఎందుకంటే పైవాళ్ళు చెప్పినట్టు చెప్పితే వాడికి మర్నాడు సంక్రాంతి మంజాలు అవుతాయి. ఇద్దరే మిగిలారు, పిఎం, సీఎం. మిగతా వాళ్ళంతా బడుద్దాయిలుగా తయారు చేసింది ఈ వ్యవస్థ. ఎన్టీ రామారావు గారు అసాధారణమైన తిరుగులేని అధికారాన్ని చలాయించిన అధికార కేంద్రీకరణ చేయాలి. ప్రజలకు ఆయన పట్ల ఉన్న నమ్మకంతో ఆయన చుట్టూ తిరగడం వేరు, ఆయన అధికారాన్ని కేంద్రీకృతం చేయడం వేరు. ఒక అధికారిగా వివిధ స్థాయిల్లో నేను స్వయంగా చూశాను. ప్రతిదానికి ముఖ్యమంత్రికి వెళ్ళక్కర్లా, ఆయన అనేది అవసరం లేదు, ఎక్కడికక్కడ పని జరిగే అవకాశం. క్రాంతి పథం ఒక గొప్ప ప్రయోగం. నాకు బాగా గుర్తుంది, కొందరు నిజాయితీపరులైన అధికారులు, మంచి పేరున్న అధికారులు కూడా, దీనిలో మంచి
నిజాయితీ అవినీతికి పెద్ద అది పక్కన పెట్టేద్దాం. వాళ్ళు కూడా క్రాంతి పథకం ఏంట, పిచ్చి పథకం. జనం దగ్గరికి ఏంటి ఇవ్వటం, జనం నిర్ణయం చేయటం ఏంటి, జనం పనులు చేయటం ఏంటి, జనం అసలు కాంట్రాక్ట్ లేకుండా పని ఎట్లా అవుతుంది, ఎస్టిమేట్ లేకుండా పని ఎట్లా అవుతుంది, గవర్నమెంట్ లేకుండా పని ఎట్లా అవుతుంది అని వాదించారు. జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్లో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మీరు వ్యతిరేకించండి, ముసలాన్ని పిచ్చి పిచ్చి మాట్లాడినా అని చెప్పారు. తెలివి గల వాళ్ళు, నిజాయితీ పలికిన వాళ్ళు కూడా అంత ముందు చూపు లేకుండా ప్రవర్తిస్తారని చాలా ముందు చూపుతాం. ఎందుకంటే మళ్ళీ అగైన్ కామన్ సెన్స్, జీవితానుభవం, కాచి వడపోచిన జీవితానుభవం నుంచి వచ్చింది. ఈ అంశాల మీద లోతైనటువంటి అధ్యయనం కావాలి జనార్దన్ గారు. ఒకటి, ఆయన సాధించింది, ఆ అనుభవము, ఆయన ప్రసంగాలు, జ్ఞాపకాలు. రెండు, ఆయన కొత్త వరడికి శ్రీకారం చుట్టే ప్రయత్నం చేశారు ఆయనదే రీతిలో. దాన్ని ఈవేళ పరిస్థితుల్లో అధ్యయనం చేసి కొన్ని మనం సాధించాం. ఫెడరలిజం చాలా మేరకు ఆయన విజయం సాధించారు. మిగతా రంగాలు చాలా ఆయన ప్రారంభించారు, కొనసాగించారు, ఆచరించి చూపెట్టారు, కానీ నిలవల. ఈ దేశానికి ఈవేళ వాటిల్లో పనికొచ్చేవి అధ్యయనం చేయటం అవసరం, మరింత లోతైన పరిశోధన చేయటం అవసరం, ఈ దేశానికి కనువిప్పు కలగటం అవసరం. ఆ ప్రయత్నాన్ని చేస్తారని ఆశిస్తూ మరోసారి మీ అందరితో పాటు నేను కూడా ఓ మహనీయుడి స్మృతికి అంజలి ఘటిస్తూ, వ్యక్తి పట్ల మనకి గౌరవభావం ఎంతున్నా కూడా అంతకు మించి సమాజం శాశ్వతమైనది. ఈ జాతి ప్రయోజనాలను కాపాడడం కోసం ఆ స్ఫూర్తిని మనం, అలాంటి పెద్దల స్ఫూర్తిని తీసుకుని మాటలతో పరిమితం కాకుండా చేతల్లో ప్రయత్నాన్ని చేస్తాం, విజయాన్ని సాధిస్తామని మనసారా ఆకాంక్షిస్తూ, విశ్వసిస్తూ మీకు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ జేపీ గారు. ఇప్పుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడతారు. రావుల్ గారు. బ్రదర్, మీరు బాగా చేశారు, 3వ సంవత్సరం ఇస్తున్నాను, కొనసాగించండి అన్నాడు. మర్చిపోలేని రోజు అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేసుకుంటున్నాను. అదేవిధంగా పెద్దలు జయప్రకాష్ నారాయణ గారు ఇంతకుముందు తెలుగు గ్రామీణ క్రాంతిపథం అని చెప్పారు. సార్ మీకు గుర్తుంటుంది, మహబూబ్ నగర్లో ఒక ఊర్లో ఒక ఆకలి చావు అయింది అని ఒక రిపోర్ట్ వచ్చింది. దాని మీద ఆయన ఆగకుండా మీరు అందరూ వచ్చారు. గుమ్మడం అనే విలేజ్, పెబ్బేరు అనే మండలానికి ఎన్టీఆర్ స్వయంగా వచ్చాడు. ఒక ఆకలి చావు రిపోర్ట్ అయితే వచ్చాడు. వచ్చిన తర్వాత శాసనసభలో దీని మీద ప్రకటన చేశారు. ఆకలి చావులను నివారించాలంటే ఊర్లో పనులు జరగాల్సిందే. ఫస్ట్ పనులు చేయాలంటే మనం ఇక్కడ నుండి ఎస్టిమేట్స్ తయారు చేసి శాంక్షన్లు ఇస్తే కాలయాపన జరుగుతుంది. ఏ గ్రామస్తులు ఇండివిజువల్గా కూడా వాళ్ళంతకు వాళ్ళు బావులు దవ్వుకోవచ్చు, చెరువులు వేసుకోవచ్చు, ఎస్టిమేషన్స్ అధికారులు పోయి చేయాల్సిందే అని చెప్పి అక్కడికక్కడ నిర్ణయం ప్రకటించి తెలుగు గ్రామీణ క్రాంతిపథం అనే స్కీమ్ తీసుకొచ్చింది ఎన్టీ రామారావు గారు. అట్లే తెలంగాణ ప్రాంతంలో, ప్రత్యేకించి ఆంధ్ర ప్రాంతంలో మున్సబ్లు, కర్ణాలు ఉన్నారు, కానీ ఇక్కడ పటేల్ పట్వారీ వ్యవస్థ ఉండే. ఈ వ్యవస్థ ఎంత ఇబ్బందికరంగా తయారైందంటే ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు కొత్త రకం పరిపాలన చేయడం, వాళ్ళ మీద ఆధిపత్యం చేయడం ఎన్టీఆర్ గారికి నచ్చలే. ఒక కలం పోటుతో వాళ్ళని తీసేస్తే, నాకు ఇప్పటికీ గుర్తుంది, జయపాల్ రెడ్డి గారు ఢిల్లీలో ఎంపీగా ఉండి తెలంగాణకి వాళ్ళ నిజమైన స్వతంత్రం వచ్చిందని స్టేట్మెంట్ ఇచ్చిన సందర్భం నాకు గుర్తుంది. 87 తర్వాత 94లో నేను శాసనసభలో ఆయన ముఖ్యమంత్రిగా సీట్ నెంబర్ 1, ఎర్రన్నాయుడు గారు సీట్ నెంబర్ 2, పక్క సీట్లో విప్గా నేను కూర్చునేవాడిని, సీట్ నెంబర్ 3. ఒక చిన్న డిస్కషన్ జరుగుతూ ఉంది హౌస్లో. ఒక ఏజెన్సీకి ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు 60 లక్షల వరకు ఇచ్చారు. దాని మీద డిబేట్ జరుగుతుంది, అవినీతి జరిగిందని ఒక నాయకుడు లేచి చెప్తా ఉన్నాడు. కోట్ల రూపాయలు ఇందులో చేతులు మారినాయి సార్ అంటే నేను పాయింట్ ఆఫ్ ఆర్డర్ అన్నా. ఏంటంటే, సార్ 60 లక్షల స్కీమ్లో కూడా కోట్లు ఎట్లా తింటారో తెలియదు సార్ అన్నాను. ఎన్టీ రామారావు గారికి అది రిజిస్టర్ అయింది. లంచ్ బ్రేక్లో నన్ను రమ్మన్నాడు. దట్ ఈస్ ది స్పాంటానిటీ, ఆ స్పార్క్ ఉంది నిలవనని. ఇంతకంటే గొప్పగా ఏముంటుంది లైఫ్లో? ఈ హాజ్ గివెన్ ఎస్. అట్లాంటివి అనేక అనుభవాలు ఉన్నాయి. మరో సందర్భంలో నేను పంచుకుంటాను. ఎందుకంటే యాక్చువల్గా జయప్రకాష్ నారాయణ గారు మాట్లాడిన తర్వాత ఇంకా బాగోదు. ఆయనతో పాటు కూడా నేను శాసనసభలో పనిచేసే అవకాశం, ప్రతిపక్షంలో 2009 నుండి 14 వరకు మేము ఎమ్మెల్యేలుగా పనిచేసినాం. ఎవ్రీడే వారి దగ్గర నేను కూర్చునేది, వారు నన్ను అడిగేది ఈ సమాచారం ఎట్లా వస్తుందని. అప్పట్లో కొద్దిగా గవర్నమెంట్లు వినేది, ప్రతిపక్షంలో ఉండేవని మాట్లాడితే. ఇప్పుడు ప్రతిపక్షాలే లేవన్నట్టుగా చేస్తున్నారు కదా, ఎవరింటారు? ప్రజలే వినాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఈ పుస్తకాలకు సరైన ప్రచారాన్ని ఇవ్వాలి, ప్రతి ఇంటికి చేరాలి, ప్రతి ఒక్కరు చదవాలి. అప్కమింగ్ పొలిటీషియన్స్, కొత్తగా రాజకీయాలలో రావాలనుకున్న వాళ్ళు, ఉన్నవాళ్ళు కూడా ఎన్టీఆర్ ఆలోచన విధానాన్ని చదవడం ద్వారా ఆకలింపు చేసుకుంటే సమాజానికి మంచి చేసే దాంట్లో మీకు తోడ్పడతాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలుపుతూ,
మీరు చేసిన సూచనలు అన్నీ కూడా అన్న రాసుకున్నాడు. అది డబ్బు ఖర్చు లేకుండా ఇవి డౌన్లోడ్ చేసుకునే సిస్టమ్ పీడిఎఫ్ సిస్టమ్ దాన్ని చేసేందుకు కూడా వారు ప్రయత్నం చేస్తారని చెప్పి తెలుపుతూ, చివరగా ఆయన చెప్పడం మర్చిపోయారు జనార్దన్ గారు, ఆయన ఇంకొక గొప్ప కార్యక్రమం తలపెట్టారు. మేమందరం కూడా ఇన్వాల్వ్ అవుతాం. రామకృష్ణ బాబు గారి స్ఫూర్తి కూడా ఉంది. ఎన్టీఆర్ 100 అడుగుల విగ్రహం పెట్టాలనేది కూడా ఆయన మరి బహుశా ముగింపులో చెప్దాం అనుకున్నాడేమో, నేను ప్రియంప్ట్ చేస్తుంటే ఐఎమ్ సారీ. అయితే దానికోసం కూడా పనులు ఆలోచన సాగుతోంది. అందరి సహకారం, అందరి ప్రోత్సాహం, అందరి ఇన్వాల్వ్మెంట్ వల్ల అది కూడా సాధ్యమైతే, ఎందుకంటే ఈ కమిటీ అనుకున్నప్పటి నుండి ఏది ఆగకుండా సాగుతున్నాయి. విగ్రహాలు, అక్కడ కన్వెన్షన్ సెంటర్ అవన్నీ కూడా వస్తాయని ఆశిస్తూ, మహానుభావుని గురించి ఆలోచన చేసి అందులో పనిచేసే ఒక అవకాశం నాకు కూడా రావడం అదృష్టంగా భావిస్తూ నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ రాహుల్ గారు. ఇప్పుడు రామకృష్ణ బాబు గారిని మాట్లాడారు. రామకృష్ణ బాబు గారు. శకపురుషుని సత్య జయంతి ఉత్సవాల ఒక భాగముగా నేడు ఈ సభకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి, వేదిక మీద ఉన్న అతిరథ మహారథులకు, ముందున్న పెద్దలకు, మా కుటుంబ శ్రేయోభిలాషులకు, ముఖ్యంగా మా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వీర అభిమానులకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఎప్పుడు చెప్తాను, వారి గురించి మా తండ్రి గారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి మరణం లేదు. వారు మన మధ్య లేకపోయినా మన హృదయాల్లో కొలువై ఉన్నాడు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. వారి గురించి ఎంత మాట్లాడినా తనివి తీరదు. ఆయన ఒక మహాపురుషుడు, యుగ పురుషుడు, కళామ తల్లి వరాల బిడ్డ, దైవ స్వరూపుడు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. వారు చలనచిత్ర సీమను ఉండగా ఒక నటుడుగా ఎన్నో చరిత్రాత్మక చిత్రాలు తీసాడు. ఆయన ఒకటా రెండో, ఇటు సాంఘికం, జానపదం, పౌరాణికం, మరేనన్న పాత్రలు ఇవాళకి ప్రపంచంలో ఎవరు చేయనన్ని పాత్రలు, 40 పాత్రలు, రియల్ పాత్రలు చేశాడు ఆయన. ఇటు సాంఘికం అని, జానపదం అని, పౌరాణికం అన్ని పాత్రలు పోషించాడు. ఇవాళకి ఈనాటి నటులకు వారు ప్రతి పాత్రకు ఒక డిక్షనరీ గాను, ఒక ఎన్సైక్లోపీడియా గాను చరిస్తాయి ఉంటారు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు. అలాగే క్రమశిక్షణ, నీతి, నిజాయితీ, మొండితనానికి మరో పేరు ఎన్టీఆర్. క్రమశిక్షణ అందరూ తెలిసింది. వారు ఓ నటుడు ఉన్నప్పుడు 7 గంటలకి కాల్ షీట్ ఉంటే వారు 2:30కు లేచి వారు వ్యాయామం చేసి స్నానం చేసి మళ్ళీ మేకప్ వేసుకొని 6:00కల్లా లొకేషన్ ఉండేవారు. ఎంత దూరమైనా సరే 6:00కల్లా ఉండేవారు. వారు వస్తున్నారని పెద్దాయన పిలిచేవారు. ఇండస్ట్రీలో ఉండగానే పెద్దాయన వచ్చేస్తున్న చలనచిత్ర సీమ లొకేషన్ టైంకి 6:00కల్లా వచ్చేవారు. సార్ వాళ్ళ బాట మీద నడిచింది ఇండస్ట్రీ. అలాగే క్రమశిక్షణ మరో మంచి ఉదాహరణ, మొన్న మద్రాసులో కటకట ప్రసాద్ గారికి ఉన్న టైంలో ఈ సత్యజయంతి ఉత్సవాలు మద్రాసు జరిగింది. ఆంధ్ర క్లబ్లో జయమాని గారు 11ంటికి అన్నారు టైం. అందరూ 11ంటికి సరిపోతుందన్నారు. నమ్మండి 8:09కి వచ్చి కూర్చున్నాడు. ఏంటమని చేయమని మీరు అందరూ చేయమని ఫస్ట్ ఆవిడ కనపడింది. అందరూ ఎంటర్ అవ్వని ఏంటమని నువ్వు 9ంటికి వచ్చా ఉంటే, అమ్మో మా పెద్ద ఉన్నాడు ఇక్కడ అంటే, ఇందాక అన్నట్టు ఆయన భౌతికం మన మధ్య లేకపోయినా మనందరి హృదయానికి కొలువై ఉన్నాడు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు. సో ఆయన ఉన్నట్టు ఫీల్ అయిపోమా, మంచి రుజువు, మంచి ప్రూఫ్ అది. అంత అభిమానం ఆవిడ కూడా. ఆవిడకి నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే నీతి, నిజాయితీ, ఆయన నటుడుగా ఇండస్ట్రీలో ఉండగానే ఏనాడు ఒక రెమ్యునరేషన్ ఇంత నాది, ఇంత రెమ్యునరేషన్ ఇంత ఏనాడు డిమాండ్ చేయలేదు. సినిమాని బట్టి ఆయన తీసుకునే రెమ్యునరేషను, సాంఘిక సినిమా ఖర్చు తక్కువ అవుతుంది, పౌరాణిక సినిమాలు, జానపద సినిమా ఖర్చు ఎక్కువ అవుతుందని
ఎందుకంటే దాని ఆభరణాలు కానివ్వండి, సెట్లు కానివ్వండి, దుస్తులు కానివ్వండి చాలా ఖర్చులు ఉంటాయని దాన్ని తక్కువ తీసుకునేవారు. కాబట్టి వారు సినిమాని బట్టి ఆయన రెమ్యునేషన్ తీసుకునేవారు. ఒక స్టాండర్డ్ ఎప్పుడు ఎన్నడూ డిమాండ్ అంటూ వారికి ఎప్పుడు లేదు వారి డిక్షనరీలో. ఏనాడు వారెప్పుడు ఒక ప్రొడ్యూసర్ బాగుంటేనే కదా మనం బాగుంటే కదా 4 సినిమాలు మనం కూడా చేస్తాం, 4 సినిమాలు తీయాలి ఒక నిర్మాత అని ఎప్పుడు ఆ స్వభావంతో ఉండేవారు. అలాగే మొండితనం, ఇంక మొండితనం చెప్తే నేను మహా జగమొండి అన్న. దీనికి మంచి ఉదాహరణ చెప్తానండి. అంటే ఈ పుస్తకం ఉందో అంశాలని ఆయన కుడి చేయి 4 సార్లు మధ్యలో ఇటుపక్క 4 సార్లు ఇరిగిందండి. ఒకే పొజిషన్లో 4 సార్లు ఇరిగింది. మొట్టమొదటిసారి పల్లెటూరు పిల్ల, రెండవది జయసింహ, మూడవది బందిపోటు, 4వది సర్దార్ పాపరాడు. 4 సార్లు ఒకే చోట ఒకే ప్రాంతంలో చేయి ఇరిగింది 4 సార్లు. ఇది అఫీషియల్గా అండి. అన్అఫీషియల్ తర్వాత చెప్తాను. సరే, వారు నాటు వైద్యం బాగా నమ్మేవారు నాన్నగారు. అంటే మొండితనానికి ఎగ్జాంపుల్ ఇస్తానండి. నాటు వైద్యం బాగా నమ్మేవారు. పుత్తూరు రాజుగారిని వైద్యం చేసేవారు నాటుగా. సో వారు రమ్మన్నారు. రాజుగారు, అది పుత్తూరు రాజుగారండి, హాస్పిటల్ ఉంది అక్కడ. సో వారు పిలిపించుకున్నారు, కట్టించుకున్నారు, అంత అయిపోయింది. రాజుగారు, డాక్టర్ రాజుగారు నాటు వైద్యుడు చెప్పారు, రామారావు గారు చాలా జాగ్రత్తగా ఉండండి, మరి 4 రోజులు ఎక్కడ మీరు కదిలించకూడదు, చెయ్యి, చాలా జాగ్రత్తగా ఉండండి, సిన్సియర్గా తప్పకుండా అండి, మేము చెప్పిన తర్వాత మేము అక్కడ కదలం, ఇంట్లో హౌస్ అరెస్ట్ అయిపోతా ఉన్నాడు ఆయన కిటికీని తొంగి చూసా ఉన్నాడు. ఆయన ఢిల్లీలో ఇమ్మడి కారుకి షూటింగ్ వెళ్ళిపోయాడు ఆయన. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఒక నిర్మాత పట్టం నటుడు ఆయన. సరే అయిపోయింది. ఊటీలో 2 పాటలు కూడా తీశారు. అటు కట్టుతో వెళ్ళి 2 పాటలు చేశారు నాన్నగారు శ్రీదేవి గారితో. అయిపోయింది. మళ్ళీ షెడ్యూల్ క్యాప్లో మళ్ళీ పిలిపించారు రాజుగారిని. రాజుగారు, మాకు ఏదో కుడిచే కొద్ది నరం లాగుతున్నట్టుంది, మాకేదో చిన్న నొప్పి వస్తుంది, పిలిపించుకున్నారు. వచ్చారు రాజుగారు. వచ్చి చేయి చూశాడు ఆయన, చేయి స్పర్శ చూశాడు ఆయన. రామారావు గారు చేయి కదిలినట్టుంది, మీ ఎముకలు కదిలినాయి అని చెప్పాడు. చాచా మీరు చెప్పిన తర్వాత మేము కదలలేదని ఇంట్లో వచ్చాను చెప్పాడు. లేదన్నప్పుడు అట్లూరు పుండ్రకాక్షి గారు వెనకన్నారు. భావాన్ని పిలిచాడు స్వతంత్రంగా. లేదురా రాజుగారు, ఈయన అబద్ధాలు ఆడతాం, మీకు తెలిసినంత ముంటొడిగిన, మీరు అన్నారో లేదో అటు వెళ్ళారో లేదో ఈయన షూటింగ్ వెళ్ళిపోయాడు ఈయన అని చెప్పి. ఏం చేస్తాం రామారావు గారు, మరి మీ ఆరోగ్యం జాగ్రత్త చూసుకోవాలి కదంటే అన్నిటి తలపోయాడు ఆయన. మరి ఏం చేయండి, మరి తక్షణ కర్తవ్యం ఏంటంటే, ఏం లేదండి, చీర కొట్టాల్సిందే అన్నాడు. ఇది ఎవడు తెలియదు. ఇది అయితే సార్ అనేది అన్అఫిషియల్ అండి, అందుకని అఫిషియల్ అని నేను చీర కొట్టాలని తప్పదని, మరి ఎముకలు పక్క జరిగిపోయినాయి, ఈ పచ్చిగా ఉండు నమ్ముతూ నమ్మండి, క్షణాన్ని ఆలోచించుకుంటా అలా కానివ్వండి ఇరుకొట్టించుకున్నాడు ఆయన. అది 5వసారి. అంత జగమండి మన సొరిగినంత కార్యక్రమాలు. అలాగే మీ అందరికి తెలిసిందే, ఆయన ఒక నటుడుకు ఉన్నప్పుడు సినీ రంగంలో ఉండగానే ఎన్నో సేవలు అందించాడు ప్రజానికానికి. ఎన్నో సేవలు అందించాడు ఆయన ప్రజానికానికి, అన్నిటికీ. ఆయన అగ్రస్థానం ఉండగా ఇంకొక 60 సంవత్సరాలు వస్తాను మనం ఇంకేం చేయాలి తర్వాత. ఆయన అగ్రస్థానం ముందు దూసుకొస్తున్న వేళ ఆయన సినిమా ఆయన్ని హిట్లు కొట్టుకుంటూ వెళ్ళాడు ఆయన. ఒక అడవిరాముడు కానీ, వేటగాడు కానీ, భూపరెడ్డి గారు అన్నట్టు ప్రతి సినిమా ఆయన సినిమా ఆయనే రికార్డులు బద్దలు కొట్టుకుంటూ వెళ్ళాడు ఆయన. అలాంటి అగ్రస్థానం ఉండగా మళ్ళీ ప్రజలకు ఏదో చేయాలి, ఏదో తాత్పర్యం ఏదో మనసులో ఏదో ఉంది. ముఖ్యంగా మన తెలుగు జాతి ఆత్మగౌరవానికి భంగం కలిగి ఉంటుందని, అన్యాయం జరుగుతుందని గుర్తింపు లేకపోవడంతో మళ్ళీ మన రాజకీయ రంగంలో వస్తేనే మన ఈ రంగం ద్వారా మనం తెలుగు జాతికి ఏదో చేయగలుగుతాం, ప్రజలకి చేయగలుగుతాం అనుకుని
మన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడడానికి గుర్తింపు తేవాలని, పునర్జింపు చేయాలని నేను ఒక తెలుగుడిని, తెలుగు బిడ్డను, తెలుగు దేశం ఉన్న పాటి స్థాపించాడు ఆయన. అక్కడ కూడా తెలుగు పదం వాడాడు. తెలుగు దేశం 9 నెలలు పెట్టి 9 నెలల తిరుగులోపు మన తెలుగు రాష్ట్ర ప్రజలు వారిని ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. వారి ముఖ్యమంత్రి అయిన పెమ్మట ఎన్నో పేద ప్రజలు కానివ్వండి, తెలుగింటి ఆడపడుచులు కానివ్వండి, రైతన్నలు కానివ్వండి, కార్మిక సోదరులు కానీ ఎన్నెన్నో సంక్షేమ పథకాలు అందించారు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఇవాళ కూడా వారు పెట్టిన సంక్షేమ పథకాలు యావత్ భారతదేశం అంతటా వేరు పేరిట అమలవుతున్నాయి. సంక్షేమ మూల కారకుడు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఇంకా వారి గురించి చెప్పాలంటే ఇంకా సమయం ఉండదు, నా జన్మ సరిపోదు. అలాగే ఇంకా చిన్న 2 ఉదాహరణలు ఇస్తానండి. ఆయన కుటుంబం కూడా చూసుకోరండి, చాలా గర్వంగా చెప్తున్నా. మా మేనమావ గారు చాలామంది జరిగిందండి. మా మేనమావ గారు అప్పుడు మన తెలంగాణ పట్వారి ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ కర్ణం ఇది రద్దు చేశాడు ఆయన. అప్పుడు మా మేనమావ గారు అంటే మా అమ్మగారు అన్నగారు మున్సిపల్ అప్పుడు ఆయన, ఏం బా నన్ను పీకేసేమంటానండి ఆయన. నిన్ను కాదు మున్సిపల్ పీకేసాను చెప్పాడు. అదే బాగున్నాడు, అది బా అన్నాడు. ఆయన ఎవడైనా చూసుకోండి ఆయన జగమండి అని ఏ విషయాన్ని స్ట్రైట్ ఫార్వర్డ్. జయప్రకాష్ గారు అన్నట్టు కుటుంబాన్ని కూడా చూసుకోండి. ఆయన ప్రజాస్వామ్యం అయిపోయింది. ఇట్టకి 3 సంవత్సరాలు అయింది. ఒక నార్త్ పోల్ సౌత్ పోల్ బామ్మర్తులు కొనసాగారు. ఆఖరికి మళ్ళీ మా అమ్మగారి దగ్గరికి వచ్చి తారకం, ఎవరు మా మా అమ్మగారి దగ్గరికి వచ్చి తారకం బావ అయితే మంచి కోపంలో ఉన్నాడు, కొంచెం చెప్పు రికమెండేషన్ అంట. అక్కడ కొద్దిగా మంచి కోపంలో ఉన్నాడు బావగారు, 3 సంవత్సరాలు మాట్లాడలేదు, రమ్మంటే దూరం పెడుతున్నాడు ఆయన. మన రికమెండేషన్ పెట్టాడు ఆయన. ఏదో ఇంకా అమ్మగారు ఏం చేయాలి తప్పల. నాకు ఏమండి మరి మా అన్నగారు మీద పెడుతున్నది వచ్చి మాట్లాడుతున్నాడు అన్నాడు. తప్పదు ఏమని నలిగిపోయారు. సరే ఓకే మీ మొహం చూసి ఓకే రమ్మని చెప్పండి. మళ్ళీ అట్ట కలిసారండి. ఇది ఇది ఉదాహరణ. 2వ ఉదాహరణ ప్రజలకెలా అంకితం అయ్యారండి. ఇది 1982 పార్టీ పెట్టాడు ఆయన. బాలకృష్ణ గారికి నాకు పెళ్ళిందండి డిసెంబర్ 8th 9th. క్షమించండి. అప్పుడు నాన్నగారు మా పెళ్ళికి రాలేకపోయారు. క్యాంపెయిన్ ఉన్నారండి. డిసెంబర్ 10వ తారీఖు మరి మీరు క్యాంపెయినింగ్ మీ అందరికీ అన్న విషయం ఎందుకు తెలిసింది. ఆ రోజులో క్యాంపెయినింగ్ ఈ టెక్నాలజీ లేదు, పాడలేదు. మొత్తం ఒక రోజు బిహైండ్ ఉండేదాని క్యాంపెయినింగ్. అంటే ప్రజలు అంత ఉత్సాహం మళ్ళీ తెలియని నాటపడిచి అందరూ బయటకు వచ్చి ఆతను పెట్టి వాడిని స్వాగతం పలికారు. డిసెంబర్ 10వ తారీఖున మాకు ఫోన్లో ఆ రోజులో ఈ సెల్ ఫోన్లు, ఈ ఎస్టీడీ బూత్లు ఇవన్నీ లేవండి. కలెక్టర్ ఆఫీస్కి హాట్ లైన్ అది ఉండేదండి. హాట్ లైన్ అది ఉండేది కలెక్టర్ ఆఫీస్ నుంచి కలెక్టర్ ఆఫీస్కి. సో మమ్మల్ని 8-9 మా పెళ్ళి అయిపోయింది. బాలకృష్ణ గారిది మా అన్నది నాది. డిసెంబర్ 10వ తారీఖు మేము కలెక్టర్ ఆఫీస్లో కూర్చున్నాం. 5 గంటల తర్వాత అంటే ఆయన చెప్పిన టైం 5 గంటల తర్వాత ఫోన్ ఇచ్చింది వారి దగ్గర నుంచి, నాన్నగారి దగ్గర నుంచి. సార్ నాన్న మనం మీ పెళ్ళికి రాలిపోయాం, మీరు సార్ మేము ప్రజల్లోకి వెళ్ళిపోయాం, అంకితం అయిపోయాం. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్ అని చెప్పండి. దట్ ఈస్ ఎన్టీఆర్. చాలా గర్వంగా చెప్పుకుంటాం. మరి
ఈ జన్మ చేసుకున్న సుఖము వారి బిడ్డగా జన్మించాం సంతోషం భావిస్తూ తెలుగు జాతి, తెలుగు గడ్డ, తెలుగు నేను, తెలుగు భాష ఉన్నందుగాను వారి రామనామం చిరస్మరణి. ఎన్ని యుగాలు గడిచిన ఎన్ని తరాలు మన నిలిచిపోతున్నాయని ఘన చరిత్ర యుగాలుగా. మరి ఈ సమావేశం ఇచ్చేసిన అధిరత మహారథుల పెద్దలకు, స్వర్గీయ అభిమానులకు, విలేకరులకు అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. రామకృష్ణ గారు, ఇటువైపు ఉన్న మిత్రులంతా వెళ్ళి ఆ సీట్లో కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి ఇటువైపు ఎవరూ నిలబడవద్దు. ఇప్పుడు విజయేంద్ర ప్రసాద్ గారు మాట్లాడతారు. విజయేంద్ర ప్రసాద్ గారు. సభకు నమస్కారం అండి. ఈ 3 పుస్తకాల మీద మాట్లాడేది మన ఇక్కడ ఎజెండా. క్షమించాలి, ఆ పుస్తకాలు నేను చదవలేదు. కారణం అశ్రద్ధ కాదు, అగౌరవం కాదు. నా టేబుల్ మీద చూడగానే పుస్తకాలు నాకు కావాలంటూ మొహమాట పెట్టి తీసుకెళ్ళిపోయారు. ఇంకా నా చేతికి రాలేదు. బట్ ఒక 50 సంవత్సరాల పైనుంచి నా మనసులో గూడు కట్టుకున్న కొన్ని బాధలు ఐ వాంట్ టు షేర్ విత్ యూ. చిన్న వయసులో పాతాళ భైరవ సినిమా చూసినప్పుడు జీవితం అంతా ఇంకా సినిమాయే ఎప్పటికైనా సినిమా తీయాలి, సినిమాకి రా, సినిమాలో ఏదో బతకాలన్న భావం గూడు కట్టుకొని అప్పటి నుంచి రామారావుని ఆరాధిస్తూ ఏదో కారణం చేత మా స్వగ్రామం వెస్ట్ గోదావరి కొవ్వూరు అండి, రాయచూరులో పొలాలకు అక్కడికి వెళ్ళిపోయాం మేము. 66 నుంచి 83 వరకు రామారావు గారిది ఏ ఒక్క సినిమా థియేటర్లో చూడలేకపోయాను. ఆ బాధ నా మనసులో ఉంది. 83 చెన్నై వెళ్ళాం. బద్రీనాథ్ వచ్చిన సినిమాలోనే చేదో తెలుసుకోవాలని చెప్పాను. కానీ మా దురదృష్టం అప్పుడు ఆయన రాజకీయాలు దిగారు, శాశ్వతంగా సినిమాలు మానేశారు. అక్కడ వారిని చూడలేకపోయాను. ఆ స్టూడియోలో తిరుగుతూ ఇక్కడే కదా రామారావు గారు తొడగొట్టి దుర్యోధనతో శపథం చేసింది, ఇక్కడే కదా కైలాస పర్వతం ఎత్తింది, ఇక్కడే కదా ఇది చేసింది అనుకోవటమే తప్ప ఏ ఒక్కటి చూడలేకపోయాను. ఆ బాధ నా మనసులో ఉందండి. అప్రతిహితంగా పార్టీ స్థాపించి 8 నెలల్లో ఆయన రాజ్యాధికారం చేపట్టారంటే దూరంగా పేపర్లో చూడటమే తప్ప ఇక్కడ హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యులతో పాటు ఆనందం అనిపించలేకపోయాను. ఆ బాధ మిగిలిపోయిందండి. పేదవాడికి 2 రూపాయల కేజీ బియ్యం ఇచ్చినప్పుడు వాడు ఆకలి తీరుతుంటే వాడు సంతోషంగా రామారావుని తలుచుకుని ముద్ద తింటున్నప్పుడు చూడాలనుకున్నాను. అది చూడలేకపోయాను. ఆ బాధ మిగిలింది. ప్రతి ఆడపడుచుకి ఆస్తిలో సగం వాటా కల్పించినప్పుడు తెలుగు ఆడపడుచు తాలూకు కన్నింటిలో ఆనంద బాష్పాలు చూడాలనుకున్నాను. అది మిగిలిపోయింది. పదవి దింపేస్తే అన్యాయంగా 4 రోజుల్లో ఆరోగ్యం లెక్క చేయకుండా ఆంధ్రప్రదేశ్ మంత్రి మళ్ళీ పదవిలోకి సాధించారు. ఆ విజయంలో పాలు పంచుకోలేకపోయాను. ఆఖరాన్ని ఎంత మాత్రం పాలు పంచుకోలేకపోయాను. ఆ బాధ తీరేది కాదు. కానీ ఇక్కడ ఇంతమంది వారితో పాటు అనుభవాలు పంచుకున్నప్పుడు ఆ బాధ ఎంతో కొంత తీరింది. థ్యాంక్ యూ సో మచ్. అందరూ అన్నగారి గురించి, ఆయన భావజాలం గురించి, ఎన్టీఆరిజం గురించి వివరించారు. వారందరికీ కూడా అన్నగారితో ప్రత్యక్ష అనుబంధం, సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు. నేను కూడా కొన్ని విషయాలు అదనంగా తెలుసుకోవటం, నేర్చుకోవటం. అంతేకాకుండా మేము ఈ కార్యక్రమాలు చేసినప్పుడు ప్రారంభించి విజయవంతంగా మేమే ఊహించినంతగా జరిగిందంటే అన్నగారికి ప్రజల్లో ఇప్పటికీ ఉన్నటువంటి ఆదరణ. 2, మా వెనక చంద్రబాబు నాయుడు గారికి మొట్టమొదట నేను ఇలా ఈ ప్రయత్నం చేస్తున్నాను అని చెప్తే గో హెడ్ అన్నాడు. సాధ్యమా అన్నాడు. అంటే ఎవరు చేస్తున్నారు అన్నాడు. మా టీం మెంబర్స్ అని చెప్పారు. వీళ్ళల్లో కూడా కొంతమంది ఆయన పాలన దగ్గర నుంచి ఎన్టీఆర్ శకం తెలుగు జాతి చరిత్రలో ఒక ప్రత్యేకమైనటువంటి ఘట్టం. ఇది ఆయనకి నిజమైనటువంటి చరిత్రాత్మకమైనటువంటి అజరామరమైన నివాళి జరగాలంటే మేమంతా కలిసి కూర్చున్నప్పుడు ఆయన 100 అడుగుల విగ్రహాన్ని
హైదరాబాద్ మహానగరంలో ఏర్పాటు చేసుకోవాలని చేసి అక్కడ ఒక ప్రపంచ పర్యాటక కేంద్రంగా దాన్ని అభివృద్ధి చేయాలని. ఇప్పుడు మనం చూసాం, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అమెరికాలో ఉంది. ఇటీవలనే మోడీ గారు సర్దార్ పటేల్ గారి స్టాచ్యూని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఏర్పాటు చేశారు. మనం స్టాచ్యూ ఆఫ్ తెలుగు ప్రైడ్ అనే పేరుతో అన్నగారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి అక్కడ అన్ని రకాల ఆయన మ్యూజియం ఏర్పాటు, ఆయనకి లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం హాలోగ్రామ్స్లో ఆయన ధరించిన 40 పాత్రలు ధరించారు వివిధ రకాలై. రిక్షావాడి దగ్గర నుంచి, డ్రైవర్ రాముడి దగ్గర నుంచి శ్రీకృష్ణుడు శ్రీరాముడు వరకు, శ్రీకృష్ణదేవరాయలు ఇలాంటి చారిత్రాత్మకమైన పాత్రలు, అట్లాంటివన్నిటిలో కూడా వారు అక్కడ ప్రతిబింబించే విధంగా, వారితో వచ్చిన వాళ్ళంతా ముచ్చటించే విధంగా కూడా టెక్నాలజీ ఉందంటున్నారు. ట్రై చేసి అది ఒక మాన్యుమెంట్ లాగా ఉండేటట్టు. హైదరాబాద్ మహానగరం గురించి మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితిలో చెప్పాడు, భారతదేశంలో మాకు కూడా ఒక అప్కమింగ్ సిటీ ఉంది, హ్యాపెనింగ్ సిటీ ఉంది ఆయన అన్నమాట. ఏంటి అంటే హైదరాబాద్ అని చెప్పాడు. భారతదేశంలో ఇంకో నగరం పేరు చెప్పలా. అట్లాంటి మహోన్నతమైనటువంటి హైదరాబాద్ నగరంలో మహోన్నతమైనటువంటి ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ఆవిష్కరించటమే తెలుగు జాతిగా మనందరం ఆయనకి అర్పించేటటువంటి నివాళి. ఎందుకంటే మన జాతికి ఎన్టీ రామారావు రాకముందున్న గుర్తింపు ఏంటి, ఆత్మగౌరవం ఏంటి, గౌరవం ఏంటి, వారు వచ్చిన తర్వాత భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ తెలుగు భాషకి తెలుగు జాతికి వచ్చిన గౌరవానికి ప్రతి ఒక్క తెలుగు జాతి పౌరుడు మీ యొక్క పాత్ర ఉండే విధంగా సహకరించాలని మీ అందరినీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నమస్కారం. ఇప్పుడు నారాయణ గారు చేసినటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి ప్రసంగంలో వారు ఒక మాట చెప్పారు. ఎందుకు ఇది ప్రస్తావించాల్సి వస్తుందంటే, అసలు ఈ పుస్తకాల ద వెరీ పర్పస్ ఆఫ్ దీస్ బుక్స్ ఏంటంటే, ఎన్టీ రామారావు గారి గురించి చాలామందికి చాలా తెలుసు, కానీ తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. అది తెలియజెప్పడం కోసమే ఈ పుస్తకాలను తీసుకొచ్చాం. వారు కూడా ఆ మాట అనటంతో ఈ పుస్తకాల పర్పస్ నెరవేరిందని నేను అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. రాజుగారు మధుసూదన్ రాజు గారు సుమన్ గారికి